వెల్కమ్ టు ద పర్ఫెక్ట్ ఫిల్మీ ఎంటర్టైనర్ మైక్ మ్యాక్స్. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మన మైక్ సినిమాతో మీ ముందుకు వస్తున్న మైక్ మ్యాక్స్ ఇవాళ కూడా మరిన్ని అప్డేట్స్ తో రెడీగా ఉంది. సో లెట్స్ బిగిన్ ద షో. కొందరు దర్శకులు ఉంటారు, వాళ్ళ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్, కానీ బడ్జెట్ భారీగా ఉంటుంది. ఖచ్చితంగా చెబితే ఆ దర్శకుల సినిమాలు బడ్జెట్ ప్లానింగ్ తో మొదలు కావు. మూవీ పూర్తయ్యాక ఎంత అయిందో లెక్కలు చూసుకుంటే అప్పుడు కానీ నిర్మాతల గుండెలు గుబేలు మనవు. ఇలాంటి దర్శకులకు లీడర్ లాంటి వాడు శంకర్. అతను ఎప్పుడు బడ్జెట్లో సినిమాలు చేయలేదు. ఏ నిర్మాత ఇంత బడ్జెట్లోనే సినిమా తీయాలని అతన్ని ఒప్పించనూ లేదు. అందుకే విజువల్ గ్రాండియర్ పేరుతో అతను వేసిందే సెట్టు, తీసిందే సాంగ్ అన్నట్టుగా మారింది. ఇప్పుడు ఒక్క పాట కోసం అతను పెడుతున్న ఖర్చు వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఓ క్రేజీ మూవీ బిజినెస్ అంతా. మరి ఆ సినిమా ఏంటో తెలుసు కదా. శంకర్ ఇండియన్ సినిమాకు ఓ గ్రాండియర్ను తెచ్చిన దర్శకుడు. అతని సినిమా అంటే కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అంతే అన్న పేరు చాలా ఏళ్ళు వినిపించింది. కానీ కొన్నాళ్ళుగా గాడి తప్పాడు. అయినా రాజమౌళి కంటే ముందు మన సినిమాకు టెక్నికల్ హంగులు అద్దిన దర్శకుల్లో టాప్ 3లో ఉంటాడు. అతని కంటే ముందే మన కోడి రామకృష్ణ ఆ పని చేశాడనుకోండి. ఇప్పటి వరకు తమిళ చిత్రాలకే పరిమితమైన శంకర్ ఫస్ట్ టైం తెలుగు సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమా గేమ్ చేంజర్. ఈ మూవీ మొదలైనప్పుడు రామ్ చరణ్ కెరీర్ చేంజర్ అవుతుందనుకున్నారు. బట్ మొదలు కావడం బాగానే ఉన్నా ముందుకు సాగడంలో ఎప్పుడు వెనకే ఉంది. ఈ మూవీ స్టార్ట్ కాగానే భారతీయుడు 2 నిర్మాతలు కేసు గెలిచి ముందు తమ సినిమా పూర్తి చేయాలని అల్టిమేటం జారీ చేశారు. దీంతో అతను భారతీయుడు 2 మూవీ చేయడంపై ఫోకస్ చేసి గేమ్ చేంజర్ను వదిలేశాడు. ఈ విషయంలో దిల్ రాజు కూడా ఏం చేయలేకపోయాడు. అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా గేమ్ చేంజర్ షెడ్యూల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్గా అతను పాట చిత్రీకరించాడట. ఈ పాటకైన ఖర్చు 16 కోట్ల రూపాయలు అంటూ వార్తలు వస్తున్నాయి. ఒక్క పాట కోసం మరీ 16 కోట్లు అంటే ఆ పాట ఎంత గ్రాండ్గా ఉన్నా, నిర్మాత ఎప్పుడు చూసుకున్నా అందులో ఆర్టిస్టులు కాక డబ్బుల కట్టలే కనిపిస్తాయనడంలో సందేహం లేదు. ఈ బడ్జెట్లో మీడియం రేంజ్ హీరోలతో ఓ సినిమానే తీసేయొచ్చు. మినీ మూవీస్ అయితే కనీసం 4 అయినా నిర్మించవచ్చు. బట్ ఇలాంటి లెక్కలు పెద్ద సినిమాల విషయంలో మాట్లాడకూడదు. అయినా ఖర్చు అనేది కథ కోసం పెట్టాలి, కానీ ఇలా కేవలం పాటల కోసం పెడితే ఒకవేళ ట్యూన్ బాలేకున్నా, డాన్సులు బాలేకున్నా జనం పెద్దగా పట్టించుకోరు కదా. ఏదేమైనా ఈ సాంగ్ బడ్జెట్తో ఇప్పుడు గేమ్ చేంజర్ మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకుంటే ఆ కిక్కే వేరు. బట్ ఆ కిక్ను కంటిన్యూ చేయడం మాత్రం స్క్రిప్ట్ మీద సాము లాంటిది. మళ్ళీ బలమైన కథనాలుంటే తప్ప వర్కౌట్ కాదు. కాకపోతే టాలీవుడ్లో ద్వితీయ విఘ్నం దర్శకులే ఎక్కువ. చాలా ఎక్కువ శాతం రెండో సినిమాకే ఫ్లాప్ చూసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో అజయ్ భూపతి ఒకడు. RX-100తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అతను రెండో సినిమా మహాసముద్రంతో డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు మంగళవారం అనే సినిమాతో రాబోతున్నాడు. రీసెంట్గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ విషయంలో మిక్స్డ్ టాక్ ఉన్నా బిజినెస్లో మాత్రం అదరగొడుతుంది. మంగళవారం టైటిల్ అనౌన్స్ అయినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. పైగా ఈ దర్శకుడు అజయ్ భూపతి ఫస్ట్ మూవీతో కంపేర్ చేసి మరోసారి అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీతో వస్తున్నాడు అనుకున్నారు. బట్ ఒక్కో లుక్ రివీల్ చేస్తున్నప్పుడు అరే ఏదో కొత్తగా ఉందే అనుకున్నారు. టీజర్ చూశాక ఖచ్చితంగా డిఫరెంట్ కంటెంట్తోనే వస్తున్నాడు అని అర్థమైంది. ఇక ట్రైలర్ విడుదలయ్యాక చూసిన వాళ్ళంతా మైండ్ బ్లోయింగ్ అనేస్తున్నారు. ఊహించిన కట్స్తో ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసేలా ఉంది. ఒక ఊరిలో జరిగే కథలానే ఉన్న ఈ మూవీ ట్రైలర్ను బట్టి చూస్తే గ్రామంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళంతా హత్యలు చేయబడుతుంటారు. ఆ హత్యలు చేసేది ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనే కోణంతో పాటు దీని వెనక బలమైన నేపథ్యం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. కాకపోతే టేకింగ్ పరంగా చూస్తే రీసెంట్గా వచ్చిన విరూపాక్షలాను, కొన్ని షార్ట్స్ను చూస్తే కాంతార సినిమాలాను ఉంది. పైగా ఈ 2 సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథే ఈ చిత్రానికి సంగీతం చేశాడు. ఆ ఛాయలు కూడా కాస్త కనిపిస్తున్నాయి. కాకపోతే విరూపాక్ష, కాంతార బ్లాక్ బస్టర్ అయ్యాయి కాబట్టి ఆ 2 మిక్స్ అయినట్టుగా కనిపిస్తున్న మంగళవారం కూడా మరింత పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు చాలా మంది. నిజానికి ట్రైలర్ తర్వాత ఈ మూవీ లుక్కే మారిపోయింది. అంతకు ముందు వరకు ఒక 10 కోట్ల బిజినెస్ చేస్తే గొప్పే అనుకున్నారు. కానీ ట్రైలర్ తర్వాత 16 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ ను అమ్మేశారు అని తెలుస్తోంది. ఇది ప్రస్తుతం అజయ్ భూపతి ఉన్న స్థితికి చాలా పెద్ద బిజినెస్ అనే చెప్పాలి.
RX-100 పై అసలు అంచనాలు లేవు, అయినా సూపర్ హిట్ అయింది. మహాసముద్రంపై భారీ అంచనాలున్నాయి, డిజాస్టర్గా మిగిలింది. ఈసారి రెండూ లేవనుకున్న టైంలో ట్రైలర్ హైప్ తెచ్చింది. ఆ హైప్తో బిజినెస్ లెక్కలు మారాయి. మరి బిజినెస్కు తగ్గట్టు బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటే నవంబర్ 17న శుక్రవారం విడుదల కాబోతున్న మంగళవారం కొన్న వాళ్ళందరికీ లాభాలు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో ఆ టైంకు ఎన్నికల హడావిడి బాగా ఉంటుంది కాబట్టి అది రిజల్ట్పై ప్రభావం చూపించవచ్చు అనేది ట్రేడ్ అంచనా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పొచ్చు, కానీ ఎప్పుడు విడుదలవుతుందో చెప్పగలమా? చెప్పడం కష్టం. అయినా చెప్పారు అంటే ఫ్యాన్స్కు ఎంత ఉత్సాహం వస్తుంది, కానీ రావడం లేదు. మా సినిమా ఈ ఏడాదే వస్తుందంటే నమ్మరేంట్రా బాబు అని మేకర్స్ అదో స్టైల్లో చెప్పాలనుకుంటున్నా మాకు నమ్మకం లేదు దొరా అంటున్నారు అభిమానులు. మరి అనరా? పవన్ కేవలం సినిమాలు మాత్రమే చేస్తే నమ్మేవాళ్ళేమో, ఆయన రాజకీయాలు చేస్తున్నారు కదా, అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు అంటూ బిజీగా ఉండడం వల్లే ఇదంతా. అచ్చరే గాని అసలు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు అనే కదా. జస్ట్ వాచ్ దిస్. పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తారో అందరికీ తెలుసు. కొన్నాళ్ళుగా ఆయన నుంచి వస్తున్న సినిమాలు ఏవి వారికి అంత గొప్పగా నచ్చడం లేదు. ముఖ్యంగా పవన్ కెపాసిటీకి తగ్గ సినిమాలు కాదు అని అభిమానుల్లో కూడా ఒక ఫీలింగ్ కనిపిస్తోంది. ఆ ఫీలింగ్ పోయేలా మరో గబ్బర్ సింగ్ లాంటి సినిమా రాబోతుందనేలా హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ అయింది. దీంతో ఇది కదా మేం ఎక్స్పెక్ట్ చేస్తున్న కాంబినేషన్ అంటూ ఫ్యాన్స్ రెడీ అయ్యారు. ఇంతలో సడన్ గా సాహో డైరెక్టర్ సుజిత్ వచ్చాడు. హరీష్ ను కాదని సుజిత్ కు డేట్స్ ఇచ్చాడు పవన్. అటు సుజిత్ కూడా ఓ గ్యాంగ్స్టర్ స్టోరీ అని చెప్పడంతో ఇది కదా మాకు కావాల్సిన కంటెంట్ అనుకున్నారు. మరోవైపు హరీష్ సినిమా కూడా మొదలైంది. వీటిలో ఏదో ఒక సినిమా ఏపీలో ఎన్నికలకు ముందే వస్తుందని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. ఆ మూవీ ఓజీ అని తర్వాత తేలింది. ఓజీని చాలా వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు వేసుకున్నాడు సుజిత్. బట్ అందుకు తగ్గట్టుగా షూటింగ్ సాగాలి కదా. ఆయన తనకు నచ్చిన డేట్స్ తోనే ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తయింది. దీంతో పాటు వచ్చిన గ్యాప్ లో పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిందని టాక్. ఇక లేటెస్ట్ గా దర్శకుడు సుజిత్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్ అయిన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళు ఓజీని ఈ ఏడాది పేల్చేద్దాం అని చెప్పారు. బట్ ఇది సాధ్యమా అనేదే పెద్ద ప్రశ్న. మామూలుగా ఈ మూవీని డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. ఆ టైంకు ప్రభాస్ సలార్తో పాటు షారుఖ్ ఖాన్ డంకీ చిత్రాలు వస్తున్నాయి. ఆ రెండు సినిమాలతో పోటీ పడే సత్తా తెలుగు వరకు పవన్ కళ్యాణ్ కు అస్సలు లేదు. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, అది పూర్తి కావడమే పెద్ద టాస్క్. పైగా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఫోకస్ చేస్తున్నాడు పవన్. తర్వాత ఏపీ ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఈ టైంలో సినిమాకు పూర్తిగా టైం ఇవ్వడం అయ్యే పనేనా? అందుకే నిర్మాణ సంస్థ రిలీజ్ కు సంబంధించిన బ్లాస్టింగ్ న్యూస్ చెప్పినా ఫ్యాన్స్ మాత్రం బ్లాంక్ గానే ఉన్నారు. కొన్ని కాంబినేషన్స్ కు తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కూడా షాక్ అయ్యేలా అదే కాంబో నుంచి మల్టీ స్టారర్ అనౌన్స్ అయితే ఎలా ఉంటుంది? ఎస్, ఇప్పుడు అలాంటి ఓ భారీ మల్టీ స్టారరే సౌత్ నుంచి అనౌన్స్ అయింది. కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడైన సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా ఓటీటీలోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ కాంబోలో మరో సినిమా వస్తుందని చాలా రోజుల నుంచి వార్తలు ఉన్నాయి. ఆ వార్తలను కన్ఫర్మ్ చేస్తూనే సర్ప్రైజింగ్ గా భారీ మల్టీ స్టారర్ గా ఈ మూవీని ప్రకటించారు. మరి ఆ విశేషాలేంటో చూద్దాం. సూర్య తమిళ్ స్టార్ అయిన దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో. ముఖ్యంగా తెలుగులో అతనికి తిరుగులేని మార్కెట్ కూడా ఉంది. ఏ పాత్ర అయినా చేయగల ప్రతిభావంతుడు. స్టార్డమ్ ను క్యారీ చేస్తూనే వైవిధ్యమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఆ క్రమంలో చేసిన ఆకాశం నీ హద్దురా అద్భుతమైన విజయం అందుకుంది. ప్రస్తుతం కంగువా అనే ఫ్యాంటసీ థ్రిల్లర్ తో రాబోతున్న సూర్యతో సుధా కొంగర మరో సినిమా చేస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి. రీసెంట్ గా సుధా ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని హిందీలో రూపొందించింది. ఇక సూర్య మూవీ అనౌన్స్ చేస్తూ ఇదో భారీ మల్టీ స్టారర్ అని చెప్పడం, ఆ మల్టీ స్టారర్ లో దుల్కర్ సల్మాన్ ఉండటం ఎంటైర్ సౌత్ ను ఎగ్జైట్ చేస్తోంది. దుల్కర్ కు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది, తెలుగులో క్రేజ్ ఉంది. అసలు సూర్య దుల్కర్ కలిసి నటిస్తున్నారు అనే మాటే పాన్ ఇండియన్ మార్కెట్ ను షేక్ చేస్తుంది. వీరితో పాటు నజ్రియా నజ్రిన్ ఫీమేల్ లీడ్ చేస్తుండగా తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని అనౌన్స్ చేసింది టీం. ఈ మూవీని సూర్యాని నిర్మిస్తుండడం విశేషమైతే టాలెంటెడ్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ కు ఇది 100వ సినిమా కావడం మరో విశేషం. ఏదేమైనా సౌత్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాత అంతటి ఎగ్జైటింగ్ మల్టీ స్టారర్ గా ఈ చిత్రాన్నే చెప్పాలి.